ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మీ ముందుకు రావడానికి, ఈ యొక్క వాగ్దాన సంబంధించినటువంటి మాటలు మీకు తెలియజేయడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను మీ యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానముతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. లూకా సువార్త 7వ అధ్యాయం 27వ సువార్త వచ్చిన భాగమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఈ వచ్చిన నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దానం వచ్చిన మీ విధముగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అనేటటువంటి ఈ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నప్పుడు ఈ వాగ్దానములో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ యొక్క వచనములో నా దూత అనేటటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభు వారి కన్నా ముందుగా పంపబడినటువంటి ఈ దూత ఎవరు అంటే బాప్తిస్మిచ్చు యోహానుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, నీకు ముందుగా అనేటటువంటి మాట అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియులారా, నీకు ముందుగా అనగా యేసు ప్రభు వారు ఆయన రాకముందు ప్రియా దేవుని బిడ్డలారా ముందుగా పంపబడిన వానిగా బాప్తిస్మిచ్చు యోహాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ఈ యొక్క వాగ్దాన వచనంలో మనం చూస్తున్నప్పుడు ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అనే వాగ్దానమునై ఉన్నది ఈ వాగ్దానము. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానము ప్రవచన సంబంధమైనటువంటి వాగ్దానమని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ వాగ్దానము దేవుడే మానవునిగా ఈ భూలోకానికి వచ్చినటువంటి క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రవచన వాగ్దానమునై ఈ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానము క్రీస్తుకు సంబంధించినటువంటి వాగ్దానముగా మనం చెప్పుకుంటున్నాం గనక ఇది ఆయన పట్ల నెరవేర్చబడినటువంటి ప్రవచన వాగ్దానమునై ఉన్నది. ఈ విషయాలు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3 ద్వారా, అదేవిధముగా మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. అయితే దీని యొక్క నెరవేర్పు క్రొత్త నిబంధనలో ప్రియా దేవుని బిడ్డలారా యోదయ అరణ్యములో బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా నెరవేర్చబడుటను మనం చూస్తూ ఉంటాం. బాప్తిస్మిచ్చు యోహాను యోర్దాను నదిలో ప్రియా దేవుని బిడ్డలారా మారు మనసుకు సంబంధించినటువంటి బాప్తిస్మము ప్రియా దేవుని బిడ్డలారా అనేకులకు బాప్తిస్మిచ్చు యోహాను ఇచ్చుచున్న సందర్భంలో బాప్తిస్మిచ్చు యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 10 వరకు వ్రాయబడిన విషయాలను అక్కడ ఆయన చెప్పుచు ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 3వ అధ్యాయం 11 నుండి 12 వరకు అక్కడ చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తూ ఉంటే, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అంటే మూల భాషలో పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మిచ్చునని ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ మాటలు క్రీస్తు ప్రభువారి విషయమై బాప్తిస్మిచ్చు యోహాను చెప్పిన మాటలుగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ ప్రవచన వాక్కులో భాగంగా దేవుని ఆత్మ మూలముగా బాప్తిస్మిచ్చు యోహాను ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయం 11 నుండి 12 వరకు ఆ ఒక మాటలను ఆయన పలుకుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే యేసు ప్రభు వారికి బాప్తిస్మిచ్చుచు ఆయన వచ్చిన పనిని ప్రారంభించుటకు యేసు ప్రభు వారికి ప్రియా దేవుని బిడ్డలారా ప్రవచన వాగ్దాన వాక్కులో భాగంగా యేసు ప్రభు వారికి మార్గము సిద్ధపరిచి సరళమును చేటులో ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక నెరవేర్చబడినటువంటి ప్రవచన వాగ్దాన వాక్యే ఈ యొక్క లూకా సువార్త 7వ అధ్యాయం 27లోని ఉన్నటువంటి మాట. అదేవిధముగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 10లో ఉన్నటువంటి వాగ్దానం సంబంధించిన ఈ మాటలను మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఆయన ఆ ఒక యోదయ అరణ్యములో యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా బాప్తిసం తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రవచన వాక్కు అక్కడ నెరవేర్చబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరలా అదే విషయాన్ని యేసు ప్రభువారు మరలా ప్రస్తావించుటను ఈ వాగ్దాన వాక్కులో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు
గమనించండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రవచన వాగ్దాన వాక్కుతో పాటు మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 17 వరకు రాయబడిన సువార్త వాక్య వచనములను మనం చదువుట ద్వారా మరి అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలు కూడా మనకు తెలియపరచబడతాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆనాడు యేసు ప్రభువారు మరి పరలోకము నుండి భూలోకమునకు తాను వచ్చినటువంటి పనిని ప్రారంభించుటకు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారికి బాప్తిస్మిచ్చు యోహాను మరి ఏ విధముగానైతే మార్గమును సిద్ధపరిచి సరళము చేసి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు తాను మరి ఆ చేయవచ్చినటువంటి పనిని చేయుటకు ఈ యొక్క ప్రవచన వాగ్దాన వాక్కులో భాగంగా బాప్తిస్మిచ్చు యోహాను మరి వాడబడుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరలోకము నుండి భూలోకమునకు మరి యేసు ప్రభువారు వచ్చినటువంటి ఆ ఒక పనిని యేసు ప్రభువారు ప్రారంభించుటకు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారికి బాప్తిస్మిచ్చు యోహాను మరి మనం చూస్తున్నప్పుడు ఏ విధముగానైతే మార్గమును సిద్ధపరిచి సరళము చేసి ప్రభు తాను వచ్చినటువంటి పనిని చేయుటకు ప్రవచన వాగ్దాన వాక్కులో భాగంగా మరి బాప్తిస్మిచ్చు యోహాను వాడబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో మరి మీ మార్గములను మరి సరళము చేయుటలో ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాటి మరి ఆ ప్రవక్త కంటే గొప్పవాడైనటువంటి లేక ఆనాటి ప్రవక్తల కంటే గొప్పవాడైనటువంటి బాప్తిస్మిచ్చు యోహాను లాంటి ప్రభు సేవకులను నేడు మీ విషయమై ప్రియా దేవుని బిడ్డలారా ఆయన వాడుకొనబోచున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, వారి ద్వారా అంటే మరి బాప్తిస్మిచ్చు యోహాను లాంటి ప్రభు సేవకుల ద్వారా అంటే వారి ప్రార్థనల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మరి వంకర మార్గములు తిన్నని మార్గములు అగునట్లు, అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా కరుకు మార్గములను మరి నున్ననివిగా మరి ఆ సరళము చేటులో ప్రియా దేవుని బిడ్డలారా వారి ప్రార్థనల ద్వారా దేవుడు మీ పరిస్థితులను మార్చబోతున్నాడు, మీ మార్గాలను ఆయన సరళము చేయబోతున్నాడు. ఈ విషయాలు లూకా సువార్త మరి 3వ అధ్యాయం 3, 6, 7 వచనాల ద్వారా మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మీ మార్గములన్నిటినీ సరళము చేసి మిమ్మును తన చిత్త ప్రకారమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి ఆయన నడిపించబోచున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ వాగ్దానమును మరి విని నమ్ముచున్నటువంటి మరి మీరందరూ కూడా ఆమేనని చెప్పుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మీ జీవితాల్లో మరి ప్రతి ఆ ఒక వంకర సంబంధించినటువంటి పరిస్థితులను ఆయన ఎలాగా మారుస్తూ ఉన్నాడంటే తిన్నని వగునట్లు ఆయన మార్చబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా కరుకు మార్గాలుగా ఉన్నటువంటి మార్గాలను దేవుడు ఏం చేయబోతున్నాడంటే మరి అవి ఆ నున్ననివిగా ఆయన చేయబోతున్నాడు. ఎవరి ప్రార్థనల ద్వారా అంటే బాప్తిస్మిచ్చు యోహాను లాంటి మరి ప్రభు సేవకుల ప్రార్థనల ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మనం కలిగి ఉన్నటువంటి ప్రభు సేవకులైన వారు బాప్తిస్మిచ్చు యోహాను వలె వారు దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నవారో కాదో తప్పక మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క పిలుపు ఉన్నవారో కాదో తెలుసుకోవాలి. అటువంటి సమర్పణ కలిగిన వారో కాదో తెలుసుకోవాలి. మరి ఉన్నది ఉన్నట్లు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారో కాదో మనం తెలుసుకోగలిగితే మరి బాప్తిస్మిచ్చు యోహానులో ఉన్నటువంటి ఆ ఖచ్చితత్వము ఒకవేళ వారిలో ఉంటే వారి ప్రార్థనల ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు, మీ మార్గాలన్నిటినీ సరళము చేస్తానని. మరి ఉదయకాల సమయంలో ఆయన మీతో మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో మార్గాలు సరళము చేయడమేంటి అనే ఆలోచన మనకి కలగొచ్చు. కొంతమంది యవ్వన బిడ్డలు వివాహ వయసుకు వచ్చినప్పుడు తల్లిదండ్రులైన వారి కుమార్తెల వివాహ విషయమై మరి ఆ మంచి శుభకార్యం జరగాలని ఆశతో కనిపెట్టినటువంటి మరి క్రైస్తవ తల్లిదండ్రులు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలు ఆలస్యం అవుతున్నప్పుడు మేము అన్ని విషయాలు మీ యోగ్యులుగా ఉన్నాం కదా, మాకు ఆలస్యం అవుతుందని కొన్ని సందర్భాలు తలంచొచ్చు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు ఉదయకాల సమయంలో అంటున్నాడు, ఇగో నీ కుమార్తె వివాహ విషయమై ఆయన మార్గాలు సరళము చేసి తన చిత్తములో తాను ఏర్పాటు చేసిన ఒక మంచి కుమారుని కుటుంబాన్ని మరి దేవుడు శుభకార్య రూపంలో మీ యొక్క కుటుంబ రూపంలో దయచేయడమే కాకుండా మీ బిడ్డ జీవితంలో కూడా ఒక చక్కని మరి ఒక ఆ పెండ్లి కుమారుని రూపంలో ప్రభు ఇచ్చి ఆ బిడ్డ జీవితాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా ఆయన కట్టబోతున్నాడు, దీవించబోతున్నాడని తప్పక మరి ఈ వాగ్దానం ద్వారా మీరు నమ్మాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కొంతమంది వారి ప్రయాణాలకు
ఏమండి వీసాలు మరి ఏర్పాటు చేయబడవు. అయితే ప్రభు అంటున్నాడు, ఇగో మరి వీసా రూపంలో కూడా మీకు మేలు చేసి మీ ప్రయాణాన్ని అద్భుతంగా ముందుకి కొనసాగునట్లు నేను చేయబోతున్నాను. మీ మార్గాలను సరళము చేయబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏ విషయాలలో ఇగో మరి నా యొక్క మార్గం సరళము చేయబడి ఇగో నా యొక్క ఈ జీవన ఈ ప్రయాణం ముందుకు వెళ్ళాలని మనం కనిపెడుతున్నామో వాటి విషయాల్లో దేవుడు మరి మన ముందుండి మార్గాలు సరళము చేసి ప్రియా దేవుని బిడ్డలారా ఒక దీవెనకరమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచబోతున్నాడు. ఈ మాటలను మనం విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క వాగ్దానపు మాటలో ఉన్నటువంటి దీవెన మరి మనం పొందుకున్నట్లు దేవుడు కోరి ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోదాం. ఈ యొక్క వాగ్దానపు ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అయా ప్రతి ఉదయకాల సమయంలో నీ వాగ్దానపు మాటల ద్వారా అయా నిన్ను విశ్వసించిన నీ ప్రజల ముందుకి ఈ విధముగా మేము వెళ్ళడానికి, నీ మాటల ద్వారా వారిని బలపరచడానికి దేవా, ఈ విధముగా వారితో అయా ఇగోనైనా ఒక సహవాసము వారిని ఈ విధంగా కలుసుకుని ఒక మంచి ఈ ఆత్మీయ ఈ సంబంధాన్ని ఈ పరిచర్య ద్వారా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దాన కార్యక్రమాలను వీక్షిస్తున్న మా ప్రియులను మీరు దీవించండి. వారు ఏ రకమైన సమస్యల్లో ఉన్నా వారికి విడుదల దయచేయండి. మానసిక నెమ్మది లేని వారికి మానసిక నెమ్మది దయచేయండి. ఏ కార్యాల కొరకు నిరీక్షణతో విశ్వాసంతో వారు కనిపెడుతున్నారు ఆ కార్యాలు వారి పక్షముగా మీరు జరిగించి వారి విశ్వాసాన్ని గణపరచండి. వారి యొక్క నిరీక్షణను శుభప్రదమైన నిరీక్షణగా మీరు మార్చి అయా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత మా ప్రియులకు అనుగ్రహించి వారు తలపెట్టి ప్రతి కార్యాలు సఫలపరిచి విజయోత్సవాలతో వారి జీవితాలను ఊరేగింపజేస్తూ తద్వారా ప్రతి స్థలాలలో నీ నామ మహిమార్థమై నీ సాక్షులుగా వారిని మీరు వాడుకొనమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని మాటలు విని మరి ప్రార్థనలు ఏకీభించిన మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ దినమంతయు సదాకాలం తోడు నడిపించు కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.